చిన్న చేపలుగా దూరంగా ఉంది. కొట్టేసి 600 ఒక్కసారి ఇచ్చేసి ఎవరి జ్ఞాపకాలు చేప చేయమ్మా దూరంగా చేప నుంచి ఆ చేప నువ్వు చేయి చేప ఈ సాయం చేసిద్ది అయిపోయింది. ఇప్పుడు ఆ కొట్టుకాడికి వెళ్ళరా మీరు? ఆ సాయిబడి కొట్టు స్వామి కాదులే చెప్తాలే కానీ తర్వాత మాట్లాడదాం. తీసుకో ముందే మాట్లాడతాం. శుభ్రంగా విజయాను మీ ఇద్దరు చేసుకుని సరిపోయింది స్వామి. విజయ్కి చెప్పా, విజయ్ నువ్వు నేను చేసుకున్నావు అన్న. విజయం లాక్కుంటే అక్కయ్య దగ్గర ఏం చేస్తాడు వాడు అసలు? ఇవాళ 30 కిలోలు పెద్దవి పొద్దున్నే వచ్చేది తీసుకొని వెళ్ళిపోతుండండి. అంతకు మించి నా దగ్గర దొరకవు. ఇలా వచ్చారనుకో ఏడో మిగిలిన కాబట్టి ఇచ్చాం. అది కూడా ఎగబడ్డారనుకో మా దగ్గర ఉండవు. నేను డబ్బులు దొరకవని కాదు, చేపలు నేను తెచ్చే చేపలు వేరు. అది మార్కెట్లో చేపలు కాదు. ఇవో జనలు లేకుండా ఫుల్ టైట్ అలా దోలాడుకుంటారు 2 రోజుల ముందే. స్వామి ఎంత? 350 రూపాయలు. 350 స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి చిల్లర తీసురా. ఇప్పుడు వెళ్ళిపోతున్నావా? రేపు వస్తావా ఇంటికి? ఎక్కడికి? ఇగో చూడు వెనక్కి తిరిగి. కాశీ నుంచా? డైరెక్ట్ వచ్చింది. వచ్చి పెట్టించేసా. బయటం కూడా మార్చా. కుందీలు కూడా తీసేసా. ఏం లేవు స్వామి. రేపు వారమే వందలేడు రండి. 3, 4, 5, 10 ఇంకా అంతకు మించి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 3 చేపలు 4 చేపలు వేసుకెళ్ళారు స్వామి. అయిపోయినాయి. యూట్యూబ్లో 3, 4 చేపలు వేసుకెళ్ళిపోయాడు. ఈ సెంటర్ ఛానల్స్ వీటి కోసం వస్తాను. ఏం మాట్లాడుకోండి. నాకు డబ్బులు మీరు ఇచ్చిన డబ్బుల కోసం ఆదేశి సార్. మా తమ్ముడికి ఫోన్ చేసి ఆ సాగు నూకలు కట్టి అక్కడ తప్పాడు. బ్లూటూత్ తీసుకెళ్ళాడా స్వామి? 150 ఇచ్చా. నేనేం చెప్పలేదు, తప్పుగా అనలేదు. 50 వాళ్ళకి ఇవ్వాలి. చేస్తే మళ్ళీ నువ్వు ఉంచుకో. బ్లూటూత్ కరెక్ట్ కాదు అది ఇదని తీసుకొని వెళ్తాను అనుకున్నాను. నువ్వేం చెప్పేదానికి? అన్నయ్య తీసుకుని వెళ్తాడు. అనేక మాట్లాడతా. అలా బాగుంటాయి వాస్తవంగా. ముక్క బాగుంటుంది. మజ్జిగ తీరిస్తే బాగుంటుంది. 4 ముక్కలు అవసరమైతే నూనెలో వేయించుకుంటారు, లేదా పులుసుకు పెట్టుకుంటారు. పోయేయమంటావా? నువ్వు పెట్టకోట కొట్టేసేసామే అవసరంలా. అబద్ధాలు వెళ్ళిపోతున్నా. ఇంకా ఆగను. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి. మేము వెళ్ళిపోతున్నా. కానీ 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 రూపాయలు ఇస్తాను. చేపలు కూడా తీసుకొని